హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎప్పుడు కేఎఫ్సి అనగానే చికెన్ గుర్తొస్తుంది కదా. ఈసారి వెజ్ వాళ్ళ కోసం ఆలుగడ్డతో ఇలా కేఎఫ్సి ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ఇలా ఒక రెండు కొంచెం పెద్దగా ఉండేటువంటి ఆలుగడ్డల్ని రెండు తీసుకోండి. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మనము ఫ్రెంచ్ ఫ్రైస్కి ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసుకోండి. మరి చిన్నగా ఉండకుండా కొంచెం ఆలు అనేది పెద్ద సైజులో ఉండేలాగా చూసుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఎన్ని ఆలు కావాలో అన్ని కట్ చేసుకొని వీటిని ఒక బౌల్లో వాటర్ వేసుకొని పెట్టుకోండి. ఇంకా మనము కట్ చేసినవన్నీ కూడా బయట ఉంచొద్దండి. ఇలా వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా నాకు కావాల్సినవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి వేయండి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి అనేది దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలపండి. పిండి అనేది మరీ పల్చగా అవ్వద్దండి. అలా పల్చగా అవుతే మనకి ఆలుకి పట్టదనమాట పిండి. కాబట్టి కొంచెం తిక్కుగా ఉండేలాగానే కలిపేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా థిక్ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి అనేది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని మరో కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం వేసుకోండి. ఇక్కడ కారానికి బదులు మీరు పెప్పర్ పౌడర్ అన్న యూజ్ చేయొచ్చండి. ఇది మనము ఆలూకి కోటింగ్ లాగా వాడతాం అన్నమాట. అప్పుడు పిండి అనేది చప్పగా ఉండకుండా ఉండడం కోసం ఈ ఉప్పు కారం అనేది కలుపుతున్నాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆలు, అలాగే వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి బ్యాటర్ ఈ ఆలు ముక్క అనేది డిప్ చేయండి. ఇప్పుడు పిండి మొత్తం పట్టేలాగా ఒకసారి డిప్ చేసిన తర్వాత పొడి పిండి కలుపుకున్నాం కదా, ఈ పొడి పిండిని ఒకసారి కోటింగ్ వేయండి. చూడండి, ఇలా చేత్తో చక్కగా పొడి పిండి ఒక లేయర్ లాగా వచ్చేలాగా వేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత పిండి ఎక్కువ అంటుకునేలాగా పిండిలో ముంచుకోండి. ఇలా మనం కట్ చేసిన ముక్కలన్నిటినీ ఫస్ట్ మనము లిక్విడ్ లాగా కలుపుకున్న పిండిలో కలిపేసి తర్వాత పొడి పిండిలో డిప్ చేసుకోండి. ఇలా మనకు కావాల్సినవన్నీ ఆలుగడ్డ ముక్కల్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని అది మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటిని వేసేసేయండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత వేయొద్దండి. మీడియం హీట్ ఉన్నప్పుడే వేసుకోండి. అప్పుడు పైన లేయర్ అంతా మనకి క్రంచీగా వస్తుంది. లేకపోతే పైన అంతా మనకి రెడ్ కలర్లా ఫ్రై అయినట్టు కలర్ వచ్చి లోపల అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 to 6 minutes వీటికి టైం పడుతుంది. ఇక్కడే మనకు కాస్త టైం పడుతుంది, అంతే అండి. మనకి వీటిని చేయడం ఈజీనే, కానీ ఫ్రై చేయడం మాత్రం కాస్త జాగ్రత్తగా చేసుకున్నారనుకోండి పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపల పొటాటో అనేది సాఫ్ట్గా, టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. చాలా బాగుంటుంది. మనం ఎక్కువ ఆలూతో ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ బజ్జీ ఇలాంటివి వేస్తూ ఉంటాం కదా. ఈసారి కేఎఫ్సి స్టైల్లో ఆలూ ఫ్రైస్ అనేది ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. ఎప్పుడు ఒకటేలా తిన్నా మనకు కూడా బోర్ కొడుతుంది కదా. అప్పుడప్పుడు ఇలా త్వరగా అయిపోతుంది, టేస్ట్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.